కుప్పం హాకింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ ఆర్జేడీ డీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసిందని, కుప్పం హాకింగ్స్ పాఠశాలలో 8, 9, 10 తరగతుల అనుమతులను ఎందుకు రద్దు చేశారని డీఈఓ 6 వారాల్లో వివరణ ప్రకటించారు. చేసింది తప్పని నిరూపించడానికి హైకోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయం ఉద్దేశపూర్వకంగా పేర్కొన్న హైకోర్టు ఉత్తర్వుల్లో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు హఫీజ్. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, ఇది ఏమి రాజకీయంగా చేసిండేది మాత్రమే, ఇది మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు వాళ్ళు ధైర్యం చెప్తుంటే, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎల్లప్పుడూ మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మరి స్కూల్ దగ్గరకు వచ్చి మరి ఒక 2 రోజుల ముందు జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా దాదాపు 1000 మంది వచ్చి మేమున్నాము అంటే న్యాయం మా వైపు ఉంది కాబట్టే ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. సో దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే భయపడ్డారో భయపడాల్సిన అవసరం లేదు. ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మన దగ్గర, ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు. రేపు మీకు న్యూస్లో కూడా వస్తుంది A to Z. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హైకోర్టు డిఓ మేడంకి, ఆర్జేడీ సార్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే 8 వీక్స్ టైం ఇచ్చారు. ఎందువలన ఇలా చేయాల్సి వచ్చింది, రిప్లై ఇవ్వండి అని చెప్పేసి. మరి నేను అడిగింది కేవలం 10 రోజుల టైం మాత్రమే. నేను సెండ్ చేసిన లెటరు చేరక ముందే స్కూలు 8, 9, 10 విత్డ్రాల్ చేసుకున్నామని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడము, అంత ఎమర్జెన్సీ ఏమునిందో నాకైతే అర్థం కాలేదు. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, ఇది ఏమి రాజకీయంగా